ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 119, 172. నీ ఆజ్ఞలన్నీయు న్యాయములు, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడును. ప్రియమైన వర్లరా, దేవుని ఆజ్ఞలు న్యాయమైనవి. అలాగే దేవుని వాక్యములు గూర్చి నా నాలుక పాడునని కీర్తనాకారుడు చెప్తున్నాడు. ప్రియమైన వర్లరా, నాలుక మరి ఎన్నో రకాలుగా తిరుగుతుంది. మరి కొన్ని నాలుకలు మంచిగా ఉన్నాయి, కొన్ని నాలుకలు చెడుగా కూడా ఉంటాయి. ప్రియమైన వర్లరా, కానీ ఇక్కడ వాక్యములు గూర్చి మరి పాడే నాలుక ఎటువంటిది అంటే వాక్యానుసారమైనదండి. ఈ నాలుక చక్కగా నడిపింపిస్తుంది. వాక్యము ఎలాగా నడిపింపు కలిగినదో అలాగే ఈ వాక్యానుసారమైన నాలుక మనిషిని ఆత్మీయతలో ఎలా నడిపించాలో అలా నడిపిస్తూ ఉంటుంది. ప్రియమైన వర్లరా, అందుకనే భక్తుడు అంటున్నాడు ఇక్కడ ఏమనంటే, నీ వాక్యమును గూర్చి నా నాలుక పాడుతుంది అని. దేవుని వాక్యము సజీవమైనదని, బలమైనదని, నడిపిస్తుంది. అంటే త్రోవలో వెలుగై ప్రియమైన వర్లరా మార్గముల్లో మరి ఆ యొక్క వాక్యము నన్ను నడిపిస్తుంది అన్నట్లుగా. కావున ప్రతి ఒక్కరూ కూడా వాక్యమును బట్టి నడవాలని మరి బైబిల్ గ్రంథములో మనకు రాయబడింది. కావున వాక్యాన్ని విరువారు మాత్రమే కాకుండా ఆ వాక్యము గైకొనే వారిగా ఉండాలి, ఆ వాక్యం ప్రకారంగా ప్రవర్తించే వారిగా ఉండాలని. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. ప్రతి నోట దేవుని మాట ఉండాలి. ప్రతి ఒక్కరూ కూడా వాక్యాన్ని సారముగా జీవించాలని మరి దేవుని యొక్క లేఖన భాగాలు సెలవిస్తున్నాయి. కావున నీ నాలుక వాక్యానుసారమైనదైనా, ఎప్పుడైతే వాక్యానుసారమైన మాటలు నీ నోట వస్తుంటే అప్పుడు ఆత్మీయ జీవితంలో నువ్వు ఎలా నడవాలో అటువంటి నడిపింపుని ఖచ్చితముగా నీ నాలుక ముందుకు నడిపిస్తుంది ఆత్మీయ యాత్రలో. కావున ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయండి. వాక్యానుసారముగా నడవగలుగుతున్నామా? వాక్యానుసారముగా మాట్లాడగలుగుతున్నామా? వాక్యానుసారముగా ఆలోచన చేయగలుగుతున్నామా? ప్రియమైన వర్లరా, ఏదో ఆచార సంబంధమైన లేకపోతే ఏదో పద్ధతి అనుసారముగా ముందుకు వెళ్ళటము కాదండి. అనుదినము ఏ పని చేస్తున్నా ఇది వాక్యానుసారముగా ఉన్నదా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. ఆమేన్.